ఇంతవరకు ఆరాధనలో దేవుడు మనకు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి ప్రభు వలలో చేయబోయే వరకు ముందు మనము ఒక లేఖన భాగం చూసుకొని మన వ్యక్తిగత జీవితం ఆదివారం తర్వాత ఎలా ఉన్నది, ఎలా ఉంటున్నాము, మన జీవితంలో ప్రభు వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తున్నామా? సోమవారం నుంచి శనివారం వరకు ఒక విధమైన జీవితం, ఆదివారం ఒక రకమైన జీవితం జీవిస్తున్నామా? దాని సహాయకరంగా మాథ్యూ చాప్టర్ 5 verse 44. మాథ్యూ చాప్టర్ 5 verse 44, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము చూసుకొని మన ప్రభువులలో చేద్దాం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. మన పీస్ అండ్ ఫెలోషిప్ సంఘంలో సండే స్కూల్లో ఒక చక్కటి ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. ఏంటంటే, ఈ వారం బోధించిన విషయాలు వచ్చే వారం వారికి టెస్ట్ పెడతా ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఈ వారం బోధించిన విషయాలను వచ్చే వారం టెస్ట్ పెడతా ఉన్నారు. ఆ టెస్ట్లో నేను చాలా మంది పిల్లలు చూసినట్టయితే 5 out of 5, కొంతమంది 5 out of 4.5 అట్లా వస్తూ ఉన్నాయి. అయితే అదేవిధంగా ఒకవేళ మనకు ఈ వారం బోధింపబడిన దేవుని వాక్యానికి అనుగుణంగా వారమంతా మీరు ఎలా ఎదుర్కొంటున్నారు, దాన్ని ఎలా పాటించుతున్నారు, తర్వాత ఆ పరీక్షలో మనం ఎంతవరకు దానిని నా జీవితంలో అనుభవించుకుంటున్నాము, లేదా వాక్యము మన జీవితంలో వచ్చిన పరీక్షలో ఒకవేళ వాక్యం విన్న తర్వాత ఆ పరీక్షలో వస్తే ఆ పరీక్షలో మనకి ఎన్ని మార్కులు వస్తాయి? ఈ వారం ఒక వాక్యం విన్నాము, ఇంటికి వెళ్ళాము, వెళ్ళిన తర్వాత వారం గడుస్తూ ఉంది, ఆ వారంలో ఒక పరీక్ష వచ్చినది, వాక్యంలో చెప్పిన దాని గురించి ఒక పరీక్ష వచ్చినది. నేను ఎలా ఎదుర్కొంటున్నాము? పిల్లలైతే ప్రస్తుతానికి పరీక్షల కోసమే సిద్ధపడుతూ ఉన్నారు, కానీ దాని ప్రకారం జీవిస్తున్నారు లేదో, కానీ జ్ఞానం కొరకు ఇప్పుడు వాటిని నేర్చుకుంటున్నారు. కానీ వాళ్ళు పెద్దగా అయిన తర్వాత నేర్చుకున్న పాఠాలు వారి జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తాయి, వారి జీవితంలో గొప్ప వెలుగును తీసుకొస్తాయి. అయితే మనకు కూడా ఇలాంటి వచనాలు మరి వింటా ఉన్నాం. ఈ పరీక్ష గుండా మనము ఏదైనా యేసుప్రభు చెప్పిన మాటల్లో ఒక మాట అంటున్నాడు, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండినట్లు అనే మాటను అంటున్నాడు. మనము వ్యక్తిగతంగా ఆత్మీయంగా మన జీవితాల్లో మరి మనం పరలోకపు తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా ఉంటున్నామా? యేసుప్రభు కూడా కొండ మీద ప్రసంగలేమో జనసమూహాన్ని చూసి ఏమన్నాడు? ఒక పరీక్ష పెడతా ఉన్నాడు. ఏమని? ఇక్కడ పరీక్ష మాత్రమే ఏం చేశాడు యేసుప్రభు? ఈ ఓపెన్ ద టెస్ట్ పేపర్, ఎగ్జామ్ పేపర్ ఓపెన్ చేశాడు. ఏమంటే, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండాలంటే మీరు ఏం చేయాలో అని చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఓపెన్ ద క్వశ్చన్ పేపర్ అండ్ ఈస్ గివింగ్ ద ఆన్సర్. మనమందరము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము ప్రభు నమ్ముకొని మనం పరలోక తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని మనం ఈ ఆయన సన్నిధానికి ఉంటున్నాం. అయితే నిజముగా మరి ఏం చేయాలి? ఆ పరలోకపు తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే, యేసుప్రభు అంటున్నాడు, మీరు ఏం చేయాలంట? మీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. నిజముగా మనము ఇలాంటి జీవితం కలిగి ఉంటున్నామా? యేసుప్రభు ఏమన్నాడు? మీరు పరలోకపు తండ్రి కుమారులు కుమార్తెగా ఉండాలంటే ఇది చేయమన్నాడు, కానీ
మీకు థియాలజీ తెలిసి ఉండాలి, థియాలజీ తెలిస్తేనే మీ పరలోక తండ్రికి కుమారులు కుమార్తెగా అవుతారు, లేదంటే డాక్టర్ని తెలిసి ఉండాలి, పిహెచ్డి చేసి ఉండాలి అని మాటలు చెప్పాడా ప్రభు? ఏం చెప్పాడు? ఏం చేస్తున్నాం మనం? ఎలా ఉంది మన జీవితం, వ్యక్తిగత జీవితం? నిజముగా మన శత్రువును మనం ప్రేమిస్తున్నామా? మనం హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? ఆదివారం వస్తున్నాం, కూర్చుంటున్నాం, బలలో చేవేస్తున్నాం, పోతున్నాం, యథావిధిగా జీవిస్తున్నాం. మళ్ళా అంటాం మేము పరలోకపు తండ్రికి కుమారులను కుమార్తెలం అంటాం. ఈనాటి క్రైస్తవంలో ఈ రెండు విషయాల గురించి మనం ఆలోచన చేసినట్టయితే, వీటిని చేస్తున్న వారు ఎంతమంది అంటే లెక్క పెట్టచ్చు. నిజంగా మన శత్రులు ప్రేమించే వారు మనం ఉంటున్నామా? నిజంగా మనం హింసించే వారి కొరకు ప్రార్థన చేసే వారంగా మనం ఉంటున్నామా? బలలో చేవేస్తూ వారం మారకుండా చేవేస్తూ యథావిధిగా హింసిస్తూ ద్వేషిస్తూ దేవుని భయం లేకుండా ప్రభు బలలో చేవేస్తూ దేవుని గాయపరుస్తూ దేవుని దుఃఖపరుస్తూ, ఇదేనా క్రైస్తవం అంటే? ఇదేనా దేవుని బిడ్డలం అంటే? మనమైన దేవుని బిడ్డలంగా జీవిస్తున్నామా? కుమార్తెలుగా ఉంటున్నామా? నాటకాలు ఆడుతున్నాం మనం. How is our life after living from these premises? శత్రువును పక్కన పెట్టండి. శత్రువును ప్రేమించడం మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. కనీసం ఇంట్లో ఉన్నవారిని ప్రేమించడం మొదలు పెట్టండి అయ్యా అమ్మా. ఎంతమంది మనం భార్యను భర్తను ప్రేమించుకుంటున్నాం, తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాం, పిల్లల్ని ప్రేమిస్తున్నాం. ఎంతమంది? ఎగ్జామిన్ అంతమంది కాకుండా శత్రువును ప్రేమించడం ఇది నా వల్ల కాదు అని అనుకుంటున్నావేమో. శత్రువుని ద్వేషిస్తున్నావేమో, వారి నాశనాన్ని కోరుకుంటున్నావేమో. శత్రువు అంటే ఎవరంటే తెలుసా? శత్రువు అంటే మనకు హాని చేసేవాడు, మన నాశనాన్ని కోరుకునేవాడు, మనం చనిపోతే బాగుండు అనుకునేవాడు కదా. ఒక దేశం ఇంకో దేశం యుద్ధానికి వెళ్తుందంటే ఏం కోరుకుంటున్నాం అక్కడ? వాళ్ళ నాశనాన్ని కోరుకుంటున్నాం. కానీ దేవుడు యేసుప్రభు అంటున్నాడు, మీరు అలా ఉండకూడదు. మీరు పరలోకపు తండ్రికి కుమార్తెలుగా ఉండని ఆశ ఉంటున్నది, కానీ నిజంగా ఆ విధమైన జీవితము కోరుకుంటున్నారా? దయచేసి ఈ విషయాన్ని గమనించుకుందాం. అంటే ఇంకొకటి రెండోదిగా చూసినట్లయితే, హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఈ కాలంలో యేసుప్రభు కనుక పుట్టి ఈ విషయాలు మనకు తెలియజేస్తే మన నుండి ఏ సమాధానం వస్తుంది అంటే, ప్రభువా నన్ను హింసించే వారిని కొరకు ప్రార్థన చేయమంటున్నారు కదా, నాకు ఎంతో గాయం రేపారు, నాకు దెబ్బ తగిలింది, నా హృదయాన్ని గాయపరిచారు, నా పరువు తీశారు, నన్ను బాగా కొట్టింది, అలాంటి వారి కొరకు ప్రార్థన చేయమంటావేంటి ప్రభువా అనే మనసు ఉన్నదేమో ప్రార్థన పరీక్ష చేస్తాం. ఆయన కుమార్తెగా ఉండాలని ఆశ ఉన్నది, కానీ వారిని క్షమించాలని, వారి కొరకు ప్రార్థన చేయాలంటే మన పట్ల అవ్వట్లేదు. ఇంకేమనుకుంటున్నాం? నా వల్ల కాదు, నాకు జరిగిన ఈ హింసకు 10 రెట్లు హింసిస్తాను, 10 రెట్లు పగ తీర్చుకుంటాను, 10 రెట్లు వారి నాశనం కోరుకుంటాను అనే క్రైస్తవులు ఈ లోకంలో జీవిస్తున్నారు. ఒకవేళ నా జీవితం అదైతే ప్రభు మాట్లాడుతున్నాడు, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. నీ యొక్క శత్రువు ప్రేమించమని అంటున్నాడు. యేసు ప్రభు తనను హింసించే వారి కొరకు ప్రార్థన చేశాడు. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి అదే విధంగా ప్రార్థన చేశాడు. అతను ఎవరు? స్టెఫెన్ని రాళ్లతో కొడుతూ ఉన్నారు, చంపేస్తా ఉన్నారు. అలాంటి అనుభవము ఒకవేళ మనకుంటే, అలాంటి పరిస్థితులు మనం ఉంటే, స్టెఫెన్ లాగా మోకాల్లోని
ఏం చేశాడు స్టెఫెను? మోకాల్లోనే ఏమన్నాడు? ఈ మాటలు పలికాడు. ఏమని? వారి మీదకి ఈ పాపము మోపకము అన్నాడు. అదేవిధంగా తను చనిపోతున్నానని తెలిసి కూడా వారి కొరకు ప్రార్థన చేశాడు. ఒక మాట అంటేనే పడలేని దినాల్లో మనం ఉన్నాం. మళ్ళీ మనం అంటాము, నేను యేసుప్రభు బిడ్డను, యేసుప్రభు కుమార్తెను. ప్రభు అంటున్నాడు, మీరు పరలోక తండ్రికి కుమారుగా కుమార్తెలుగా ఉండాలంటే మీరు చేయవలసిన 2 విషయాలు. నీ శత్రువును ప్రేమించాలి, నేను హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. పగ తీర్చుకోమని చెప్పలేదు. సిలువలో యేసుక్రీస్తు ప్రభుతో పాటు 2 దొంగలు సిలువేయబడ్డారు కదా. ఆయనకు ఏ పిహెచ్డి ఉంది? ఆయనకు ఏ థియాలజీ, ఏ డాక్టరేట్ ఉంది? ఒక దొంగను ఏమన్నాడు ప్రభు? నువ్వు నాతో ఈనాడు పరదేశులు ఉంటావన్నాడు. దేవుడు నీ నుంచి కోరుకునేది గొప్ప విషయాలు కాదు, చిన్న విధేయత. లెట్ us ప్రే, లెట్ us లవ్. మన శత్రువుల కోసం ప్రార్థన చేద్దాం, మన శత్రువులను ప్రేమిద్దాం, మన హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఒకవేళ ఈ విషయంలో తప్పుతూ బలలో చేవేస్తుంటే ఎక్స్ట్రీమ్లీ మనము పరీక్ష చేసుకున్నాం. ఎలా ఉంది నా జీవితం? నా జీవితం ఎలా ఉంది? ప్రభు బిడ్డగా ఉండాలనుకుంటున్నావా? లేక 2 పదుల మీద కాలేస్తూ ఆదివారం పరిశుద్ధంగా ఉంటూ తర్వాత వారం అంతా నా ఇష్టం వచ్చిన బ్రతుక అన్నట్టుగా మన జీవితం అంటే ప్రభు అంటున్నాడు, అది మంచిది కాదు. మనకు మంచిది కాదు, మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. దయచేసి ఈ విషయాల్లో తప్పుతుంటే కనుక మనం పరీక్ష చేసుకొని, ప్రభువా నాకు సహాయం చేయి, నా వల్ల అవ్వట్లేదు, నాకు సహాయం చేయి, నా హృదయం చాలా పగతో ద్వేషంతో నిండిపోయింది, వాటిని నన్ను తీసిపోయి ప్రభువా అని ప్రార్థన చేసుకొని మనల్ని తన హస్తాలకు అప్పచెప్తే దేవుడు తప్పకుండా మనకు సాయం చేస్తాడు. కావాల్సింది ఏంటి? మనకు ప్రభు నాకు సాయం చేస్తాడు అని నమ్మాలి. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. మన బలహీనతలు ఉంటాయి, ఆ బలహీనతల నుంచి విడిపించే గొప్ప రక్షకుడు మనకున్నాడు. కాబట్టి ఆ బలహీనతలను ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువా దయచేసి నన్ను క్షమించు, నేను ఇంతవరకు ఇలా నన్ను హింసించేవారిని, నా శత్రువును మీరు ప్రేమించవలసిన విధంగా నేను ప్రేమించలేదు, మీరు చెప్పినట్టు విధంగా నేను జీవించలేదు. కాబట్టి ఇక నుంచైనా నేను అలాంటి జీవితం మానివేసుకొని మరి నీకు అంగీకారమైన జీవితం జీవిస్తాను, నీ కుమారునిగా నీ కుమార్తెగా ఈ లోకంలో జీవిస్తూ మీ నామాన్ని వెలుగును ప్రకటిస్తాను. ఈ విధంగా మనం పరీక్ష చేసుకొని ప్రోబలో జీవిద్దాము. దాని సహాయకరంగా 1 Corinthians chapter 11 verse 23 అనువాదం. నేను మీకు అప్పగించే దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రెట్టెను ఎత్తుకొని కృతజ్ఞాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధగను. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వలను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను తాగవలను.